తర్వాత ఈయన ఈ టైంలో సెప్టెంబర్లో నేను వైజాగ్ వెళ్తా కాపురం పెడతా అన్నాడు. ఈలోపు విడతల రజని వైజాగ్లో కాపురం ఇల్లు కట్టుకుంది. ఈయనేమో కాపురం చేస్తా అంటున్నాడు. ఎవరితో కాపురం చేస్తాడో ఏమో నాకేం తెలుసు అన్న. ఇది 3 లక్షల వ్యూస్ దాటింది. కిరణ్ ఇక నువ్వు అయిపోయావు, పోలీసులు వస్తున్నారు, సిఐడి వాళ్ళు నీ మీద ఎంక్వైరీ చేస్తున్నారు అన్నారు. ఈలోపు చింతకాయల విజయ్ గారు అయ్యన్న పాత్రుడికి ఫోన్ చేసి నువ్వు గుంటూరులో వదిలే హైదరాబాద్ వచ్చే అన్నారు. ఇంకా నేను హైదరాబాద్ వచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. మొత్తం ఇక్కడ కూడా పోలీసులు ఇప్పటికీ నా కోసం తిరుగుతూనే ఉన్నారు. ఇంత భయపడుతూ బతకడం అవసరం అంటారా? భయపడుతూ కాదండి, రాష్ట్రం కోసమేగా, నా కోసం కాదుగా. భయపడుతూ బతకటం అంటే నేను చేసిన తప్పు ఏదన్నా ఉందా? లేదు. కిరణ్ మీద ఏమన్నా కేసులు ఉన్నాయా? ఏమన్నా తప్పు చేశాడా? ఏమన్నా మర్డర్ చేశాడా? ఏమన్నా రేప్ చేశాడా? కిరణ్ చేసిన తప్పు ఏంటి? రాష్ట్రం గురించి కానీ అధికార పార్టీ చేసే తప్పుల గురించి నేను మాట్లాడడం, వాళ్ళు రోజా కానీ విడతల రజనీ కానీ చంద్రబాబు గారి కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పెళ్ళిళ్ళ గురించి కానీ మాట్లాడుతుంటే తట్టుకోలేక మాట్లాడాను. మీకు ఎప్పుడైనా వైసీపీ కార్యకర్తల నుంచి కానీ లేదా అంతకు మించిన నేతల నుంచి కానీ నాయకుల నుంచి కానీ ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చాయా? నాకు అలాంటివి ఏమీ రాలేదు కానండి. మేము చౌదరీస్ అయినా కానీ నా ఫ్రెండ్ రెడ్డిస్ వాడు పక్క వైసీపీ. ఇక నేను మొత్తుకున్నా చెప్పినా కూడా టీడీపీకి ఓటేడాడు. ఇంకా వాడు కనిపిస్తే మన ఇద్దరం పార్టీ గురించి ఏం మాట్లాడుకోక, వాడు చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్, సరదాగా తిరుగుతూ ఉంటాం. ఏ కిరణ్ గారితో ఎందుకు తిరుగుతున్నారు, తిరగొద్దురు. ఇక అవన్నీ చిన్ననాటి స్నేహితులం కాబట్టి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా నువ్వు టీడీపీ గురించి మాట్లాడొద్దు, నువ్వు వైసీపీ గురించి మాట్లాడొద్దు, కానీ ఇద్దరం మాత్రం కలవాలి. అది డైలీ కలవటం ఇవన్నీ జరిగాయి. కొంతమంది వాళ్ళు ఎందుకంటే నేను టీడీపీ గురించి మాట్లాడుతున్నా, ఏది చేసినా కొంతమంది ఏదో నువ్వు గంజాయి తాగుతావు అది ఇదా అంటే ఊరక మాట్లాడారు. కానీ పెద్దగా నా మీద దాడులు అయితే ఏమి చేయలేదు. నా మీద పగ పెంచుకున్నా కానీ ఈ అబ్బాయిని ఎట్టయినా పట్టుకోవాలని కానీ మెయిన్ విడతల రజనీ వాళ్ళు కానీ రోజా కానీ ఇంకా వీళ్ళు కానీ ఉన్నారు. అసలు గుంటూరులో కాదు, ఏపీ తెలంగాణలో ఈరోజు నిజంగా అంటే నువ్వు ఫేమస్ అయ్యావని నేను చెప్పను, కానీ నేనంటే తెలుసా అంటే చాలా వరకు తెలుసా అని చెప్పగలను. ఎంతోమంది లేడీస్ కూడా వచ్చి ఇక్కడ సెల్ఫీలు దిగుతుంటే సర్లే పర్లేదు వీడియో చేస్తూ ఉంటాం. కానీ అమ్మ నాకేం ప్రాబ్లం లేదమ్మా. కింద ఒక ఆమె ట్రస్ట్లో ఒక ఆమె ఫోటో దిగింది నాతో. ఆమెనే వైసీపీ వాళ్ళు తిడితే ఇంకా తర్వాత ఫోటో తీసేసి చెప్పింది, సర్లే అమ్మా నాతో సరదాగా మిమ్మల్ని వీడియోస్లో చూస్తానని చెప్పి ఫోటో దిగింది. అట్లా వైసీపీ వాళ్ళు తిడితే తర్వాత పిల్ల ఫోటో తీసి. మరి వైసీపీ నేతల నుంచి మీకు థ్రెట్ ఉంది అనేది ఎంతవరకు నిజం? అంటే దాంట్లో అది వాస్తవమా అబద్ధమా? నేను అంటే వైసీపీ చేసే అరాచకాల గురించి మాట్లాడా. నేను రెడ్లకు వ్యతిరేకం కాదు, వైసీపీ పార్టీకి వ్యతిరేకం కాదు. దానికి చిన్న ఎగ్జాంపులే మా ఫ్రెండ్ సుబ్బారెడ్డి, కారసాని సుబ్బారెడ్డి మా ఫ్రెండు. అసలు డైలీ నేను గుంటూరు వెళ్తే కలిసేది అది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే రెడ్లకు వ్యతిరేకం కాదు అనేది నా ఉద్దేశం. కానీ నేను వాళ్ళు మాట్లాడిన మాటలకి నేను మాట్లాడిన దానికి కిరణ్ ఎట్లయినా పట్టుకోవాలి. విడతల రజనీ బంధువు ఒకడైతే గోపి అని ఒకడున్నాడు. ఈ అబ్బాయిని అరెస్ట్ చేసి మాకు అప్పచెప్పండి, కేసు రాయదు ఏమి రాయదు అన్నాడు. అంటే ఇప్పుడు మీ మీద వైసీపీ నేతల నుంచి థ్రెట్ లేదు అని అనుకోవచ్చా? లేదనే అనుకోవచ్చా? మరి ఉంది, థ్రెట్ ఉంది. అందుకనేగా అసలు ఇక్కడ వైసీపీ వాళ్ళు నాకు అమెరికా నుంచి రెడ్డీస్ కూడా ఫోన్ చేస్తారు. ఏంది మీకేమన్నా రెడ్లను తిడుతున్నందుకు కానీ వైసీపీ మీరేమన్నా తిడతారా అన్న. అదేం లేదండి, మీరు బ్రహ్మాండంగా వీడియో చేస్తున్నారు అది ఇది. ఏమంటే ఈ 5 ఏళ్ళలో ఒక రోజానే 5,000 కోట్లు అక్రమంగా సంపాదించింది. ఏది డెవలప్మెంట్ ఏమీ చేయకుండా. ఇవన్నీ వాస్తవాలు. అండ్ నేను ఇప్పుడైతే కొన్ని పేర్లు చెప్తానండి. ఆ పేర్లను బట్టి మీరు ఒక సింగిల్ వర్డ్ లో అంటే మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఎవరు టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళ?
టీడీపీ వైసీపీ ఏంటండి అందరికీ సరే. అడుగుతాను. సరే అడగండి. సిబిఎన్ గారు. ఇంకేం లేదు, డెవలప్మెంట్ తప్ప ఇంకోటి ఏమీ తెలియదు బాబు గారికి. జగన్. హ్మ్? జగన్. జైల్లో ఖైదీ. రోజా. పొద్దున్న పోతా అంతే. కొడాలి నాని. కొడాలి నాని గాడు క్యాన్సర్ పేషెంట్, ఇంకంతే. రీసెంట్గా మొన్న అంబటి రాంబాబు గారిని తెలంగాణ ఖమ్మంలో ఎందుకు కొట్టాల్సి వచ్చిందండి? వాడు మాట్లాడే మాటలకి బాగా టీడీపీ గురించి కానీ వాడు డెవలప్మెంట్ చేయకపోతే చేయకపోయారు, వాళ్ళు మాట్లాడే మాటలకే ఖమ్మంలో ఉన్న వాళ్ళకి కోపం వచ్చింది. వాడు మాట్లాడితే కమ్మోళ్ళు కొట్టారు, అది ఇది, కమ్మోళ్ళు 50 లక్షల సుపారీ తీసుకుని నన్ను చంపాలి అనుకున్నారు. నిన్ను చంపడానికి కమ్మోళ్ళ దాకా ఎందుకురా? గుంటూరు విజయవాడ వాళ్ళు సరిపోరా? నోటికో వీళ్ళు నాయుళ్ళు అండి. వీడిచ్చింది వీళ్ళ అల్లుడు బెజవాడ కమ్మాసు. మరి నువ్వైతే నీ ఇద్దరు ఆడపిల్లలకి కమ్మోళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసావు. కమ్మోళ్ళకి తిడతంటే నిజంగా కమ్మోళ్ళేనారా మీ అల్లుళ్ళు? అరే ఇట్ట కమ్మోళ్ళ తిడతంటే మీ మావన కానీ వాళ్ళ పెళ్లి చేసుకున్న పెళ్ళాళ్ళ కానీ తన్ని ఎట్ట మాట్లాడుతున్నారా కమ్మోళ్ళ గురించి అని వాళ్ళ అల్లుళ్ళన్నా మాట్లాడలేదు. ఎక్కడ మీడియాలోకి వచ్చి నేను ఎక్కడ వీడియో కూడా చూడలే. నాకు అర్థం కావట్లే, ఎట్లా నోటికి వచ్చినట్టు కమ్మోళ్ళు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కమ్మోళ్ళ చేత చెప్పి తిట్టడం, రెడ్డి చేత తిట్టడం, ఆఖరికి రెడ్లకు కూడా పూర్తిగా అర్థమైందండి. లోకేష్ మొత్తం మారిపోయారండి. పప్పు అన్నవాడిని మొత్తం నిజంగా మార్పు అనేది లోకేష్ గారిలో కనపడుతుంది. నాకు తెలిసి వయసు రీత్యా ముఖ్యమంత్రి గారు ఇంకా చంద్రబాబు గారు ఇంకా లోకేష్ గారికి సీఎం సీట్ ఇచ్చినా కూడా, ఎందుకంటే ఆశ్చర్యం లేదు, సీఎం సీట్లో బాబు గారి తర్వాత లోకేష్ గారే అని మా నమ్మకం. సజ్జల.